దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీరు వాక్యాలు వింటూ మీరు ఇస్తున్నటువంటి ఆదరణ బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. దేవుని వాక్యం ద్వారా మీరు మరింత బలపడాలని, అనేకులకి ఈ వాక్యాలు షేర్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు నిర్గమాకాండము 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఫరోకు నేను చేసేదాన్ని నిశ్చయముగా నువ్వు చూస్తావు. అంటే ఫరో ఇశ్రాయేల్ ప్రజలను హింసిస్తూ శోధిస్తూ దేవుని మాట వినకుండా, మోషే చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను పంపించకుండా కఠినుడై ఎన్నో రకాలుగా దేవునికి విరోధంగా నడుస్తున్నటువంటి విధానం మన వాక్యంలో చూస్తాం. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఫరోకు నేను ఏదైతే చేస్తానో దాన్ని నిశ్చయముగా నువ్వు చూస్తావు. అంటే శత్రువైన ఫరోకి నేను వేసేటువంటి శిక్ష, లేకపోతే నేను ఎలాగూ ఫరోతో ఆడుకుంటానో, లేకపోతే ఫరోకి నేను ఎలాగూ మరి నా బలాన్ని చూపిస్తానో, నా కార్యాలు చూపిస్తానో, ఎలాగూ ఫరోని శోధిస్తానో నువ్వు నిశ్చయముగా చూస్తావు అన్నారండి. దేవునికి మహిమ కలుగునగాక. కొన్నిసార్లు మనమే పగపట్టేస్తూ ఉంటాం. అంటే మనమే ఎవరన్నా మనం శోధిస్తూ ఉంటే మనమే తిరిగి మన యొక్క కక్ష సాధించేస్తూ ఉంటాం. కానీ మనం కాదండి, ప్రభు చేతికి అప్పగిస్తే ప్రభు ఏం చేస్తాడో మనకు ఆశ్చర్యం అయిపోద్దాం. ఇక్కడ ఫరో గురించి ప్రభు చెప్తున్నాడు, నేను చేస్తాను, నేను చేసేదాన్ని నువ్వు చూస్తావు. ఎందుకు ఫరో దేవుని ప్రజలను వెళ్ళనవ్వడో, మరి ఏమి అధికారం చేత ఏం చేయగలడో నేను ఇప్పుడు పోరాడతాను, శత్రువుతో పోరాడేది నేను అని ప్రభు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునగా. కొన్నిసార్లు మన శత్రువు బలవంతుడు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనకున్న శోధన బలమైనది అయ్యి ఉండొచ్చు, మనం ఏమీ చేయలేని స్థితిలో ఉండొచ్చు. కానీ నీవు నేను ఏమీ చేయలేమేమో, కానీ మన పక్షంగా పోరాడే ప్రభు ఉన్నాడు. ఆమె శత్రువుకి ఏం చేస్తాడో మనం చూస్తామంతే. దేవుని చేతులకు అప్పగించేసి మనం ఊరక చూడటమేనండి. అప్పగించేసి మనం చూస్తే దేవుడు ఏం చేయగలడో లేకపోతే ఏం చేయాలో ప్రభువు తెలుసు. ఆమె అందుకే వాక్యంలో ఉంటుంది, ఊరక నిలుచుండి చూడుడి అని. మనం దేవుని చేతికి అప్పగించేసి మనం నిలుచుండి చూస్తే ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో ప్రభువు చేస్తాడు. ఏం చేశాడండి ఫరో చేతిలో నుండి తన బాహుబలం చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఫరో ఎంతటి వాడైనా సరే మొత్తం ఐగుప్తు దేశాన్ని అతలాకుతలం చేసేసాడండి. ప్రభు అద్భుతాలతో సూచక క్రియలతో అతలాకుతలం చేసి తన ప్రజలను మరి పంపించేంతవరకు ప్రభు విడిచిపెట్టలేదు. ఫరో నిలబడగలిగాడా దేవుని ముందు? లేదు. చివరికి ఎర్ర సముద్రం వరకు తరిమాడు. ఎర్ర సముద్రంలో తరుముతూ ఆ నీట మునిగి ఫరో సైన్యం అంతా నశించిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోండి, దేవుని ఎదుట నిలవగలిగిన సామర్థ్యము కానీ శక్తి కానీ ఎవరికి లేదు. మన శత్రువుతో పోరాడేవాడు దేవుడే, మన శత్రువుతో యుద్ధం చేసేవాడు దేవుడే. ఆమె అందుకే దావీదు అంటారు, యుద్ధము యెహోవాదే. మీరు ఊరకు నిలిచిండి చూడండి. మీకు బాగా శోధించేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు, అపవాది లేకపోతే సమస్యలు, వాటిని చూసి మీరు బెదిరిపోకండి. దేవుని చేతులకు అప్పగించి నిలిచి చూడండి అంతే. దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. ఫరోకి జరిగినట్టుగా నీ శత్రువుకి కూడా జరుగుతుంది, అపవాదికి జరుగుతుంది, మనకున్న సమస్యలకు జరుగుతుంది. నువ్వు ఎదురు చూడటమే. ఆమె దేవుడే నీ పక్షంగా నిలబడి గొప్ప జయమిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఫరోకి మీరు ఎలాగో చేశారో మా శత్రువైన అపవాదికి, అలాగే అయ్యా మాకు ఎదురు నిలిచే ప్రతి వ్యతిరేక శక్తులు, శోధనలు, సమస్యలు నాయనా తండ్రి, వాటన్నిటి పక్షంగా మీరు యుద్ధం చేయమని ప్రార్థన చేస్తాం. అయ్యా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం పట్టుకుని నా శత్రువుతో పోరాడేవాడు నా దేవుడు అని అయ్యా విశ్వాసంతో ముందుకెళ్ళిపోయే భాగ్యం
దుష్టుని కార్యాలన్నీ తరిమి కొడుతూ నీ సంపూర్ణ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మీ అందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్.